క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనములు. ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీ యొక్క తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి. ఈ యొక్క లోకంలో చూసినట్లయితే ఎవరైనా కూడా తల వెంట్రుకలు లెక్కేస్తారా? తల వెంట్రుకలు లెక్క లేని కానీ నాకు వచ్చిన శ్రమలు అనేకములని చెప్తూ ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, తల వెంట్రుకలు కూడా దేవునికి చిత్తం లేకుండా ఒక వెంట్రుక కూడా కింద పడదని చెప్తున్నాడు మరొక వాక్యం. అదే రీతిగా యొక్క సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటుపోటలు వచ్చినప్పటికీ కూడా దేవుడు నాకు తోడే ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, దేవుడు నీకు తోడే ఉండి అన్నిటిలో ఎందుకు దేవుడు నిన్ను తప్పించి విడిపిస్తాడు. ఈ రోజున తల వెంట్రుకలు అన్ని కూడా లెక్కింపబడి ఉన్నదని ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు తల వెంట్రుకల కన్నా కూడా అనేక శ్రమలు రావచ్చు. ఆయన అన్ని తెలిసినవాడు, అన్ని చూస్తున్నవాడు, ప్రతి ఒక్కరినో కూడా చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పైన నీ యొక్క భారం ఉన్నా, నీ యొక్క కష్టం ఉన్నా, నీ యొక్క వ్యాధి ఉన్నప్పుడు కూడా నువ్వు ఎవరికి చెప్పుకోవాలంటే తల్లిదండ్రులకు కానీ, లేకపోతే బంధువులకు కానీ, లేకపోతే ఇంకొక వ్యక్తులకు చెప్పుకోవడం కాదు. కానీ మొట్టమొదట నీ యొక్క బలహీనంగా ఉన్నట్లయితే, దేవునికి నువ్వు మొరపెడుతున్నట్లయితే, దేవుడు యొక్క మొరను విని నిత్యముగా నీకు జవాబిస్తారని ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన. మహామౌలు మిక్కులుగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, స్తుతులకు పాత్రుడైన దేవ, మీరు మాతో మాట్లాడిన మాట కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామములో అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.